ఇప్పుడు కొంచెం రియాలిటీ మాడుకుందాం. నేను అప్పుడు 7th or 8th క్లాస్ అనుకుంటా. ఎవ్రీడే న్యూస్ పేపర్ వచ్చేది. వీక్లీ సండే బుక్ ఒకటి వచ్చేది. అందులో ఒక స్టోరీ చదివాను. లెట్ మీ టెల్ దట్ స్టోరీ. కొంచెం పాజిటివ్గా తీసుకోండి. రియాలిటీలో మాడుకుందాం. ఒక ఊరిలో ఒక మర్చెంట్ ఉంటాడు. ఆ మర్చెంట్ దగ్గరికి వాళ్ళ వైఫ్ వస్తుంది. వైఫ్ వచ్చేయమంటుంది, మన ఊరికి ఒక స్వామి చూస్తున్నారు, ఆయన కొంచెం మన గోల్డ్ క్లాత్స్ అండ్ కొంచెం గోల్డ్ మనీ ఇవన్నీ డొనేట్ చేద్దామంటుంది. అప్పుడు ఆ మర్చెంట్ ఏమంటాడు, ఓకే డొనేట్ చేద్దాం, రేపు చేద్దామంటాడు. అయిపోతుంది. నెక్స్ట్ డే అయిపోతుంది. నెక్స్ట్ డేకి వచ్చినాక మళ్ళా అనుకుంటాడు, ఇవన్నీ ఇవ్వడం ఎందుకు, ఓన్లీ కొంచెం గోల్డ్ కొంచెం మనీ చేద్దాం అనుకుంటాడు. సరే రేపు ఇద్దాం అనుకుంటాడు, అది కూడా రేపు ఇద్దాం అనుకుంటాడు. మళ్ళీ ఆ నెక్స్ట్ డే వస్తుంది. ఆ నెక్స్ట్ డే థింక్ చేస్తాడు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇవ్వడం, ఓన్లీ సిల్క్ క్లాత్స్ ఇద్దామే అని అనుకుంటాడు. అనుకున్నాక మళ్ళీ ఆ నెక్స్ట్ డే అయిపోతుంది. లైక్ వీకెండ్కి వస్తాడు. వీకెండ్కి వచ్చినాక అనుకుంటాడు కదా, ఇవన్నీ ఎందుకు ఇవ్వడం, అసలు నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి లైక్ డెసిషన్ చేంజ్ చేసుకుంటాడు. ఏమి ఇవ్వడు, నథింగ్, ఏమి ఇవ్వడు. లాస్ట్ డే స్వామి వెళ్ళిపోతున్నాగా ఒకటి బంగారు పళ్ళెంలో అన్నం తింటున్నాడు. వాడేమనుకుంటాడు, ఈ బంగారు పళ్ళెం నేను స్వామిజీకి దానం చేయాలి, డొనేట్ చేయాలనుకుంటాడు. వెంటనే డొనేట్ చేసేస్తాడు. వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్ ఉండి అడుగుతాడు, ఎందుకు దాన్ని వాష్ చేసి కూడా డొనేట్ చేయొచ్చు కదా, డైరెక్ట్ ఎందుకు ఎంగిల్ ప్లేట్ డొనేట్ చేస్తామంటే అప్పుడు వాడు అంటాడు కదా, ఇప్పుడు ఇది లైక్ తిన్నాక దీనికి కడిగే వరకు నా మనసు మారిపోతే నేను డొనేట్ చేయలేకపోతే ఎలా అని అన్నాడు. సో వాడు ఏమంటాడంటే, నీకు ఏమైనా చేయాలనిపిస్తే వెంటనే చేసేస్తే బెటర్. సో నువ్వు పెండింగ్ పెట్టిన కొద్దీ ఆ పని ఇంకా డిలే అవుతుంది, లేకపోతే మొత్తానికి అవ్వదు. ఇక నువ్వేం చేయలేవు, ఎందుకంటే సెల్ఫ్ డౌటింగే నిన్ను చంపేస్తుంది. సో నీకేమైనా చేయాలనిపిస్తే వెంటనే చేసేయి. సో నేనేమంటున్నా అంటే, వీళ్ళ లెక్క మారండి. చూడు, వీళ్ళ లెక్క మారండి. ఇంటర్నెట్ మొత్తం వీడియో ట్రెండ్ కదా ఇప్పుడు. సో ఫైనల్ చెప్పేది ఏంటంటే, ఫల్కి చింతా చూడో, కర్మ కరో పార్త్, నీ పని నువ్వు చెయ్యి.